హలో అండి, నేను విషయం బాబు. వెల్కమ్ బ్యాక్ టు వీసీ మీడియా. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ డే అయిపోయింది. ఇప్పుడు నామినేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ హౌస్లో ఈ 14 మందిని చూసారు అందరూ. ఒక 2 days చూసారు. సో ఎట్లా అనిపిస్తుంది ఈ 2 days మీరు చూస్తారు? ఈ 2 days మీకు ఎట్లా అనిపించింది? అసలు నాకు తెలిసి ఏంటంటే, యాజ్ ఎ నా పర్సనల్ ఒపీనియన్, ద బిగ్గెస్ట్ వర్స్ట్ సీజన్ అనేది ఇదే అనిపిస్తుంది. ద వర్స్ట్ సీజన్. ఎందుకంటే ఒక ఫస్ట్ డే వాళ్ళు చేసింది, దాని నెక్స్ట్ డే వాళ్ళు వచ్చిన తర్వాత ఫస్ట్ డే అంటే మామూలుగా ఒక్కొక్కరు డిపార్ట్మెంట్స్ చేసుకోవడం, అంటే మీరు కిచెన్ డిపార్ట్మెంట్, మీరు ఈ డిపార్ట్మెంట్ అని చేసుకోవడానికి దగ్గర 3 నుంచి 4 గంటల పంచాయతీ పెట్టారు వాళ్ళు. ఎవరిని మంచిగా కూర్చొని, అరే నాయన ఎవరెవరు చేయాలనుకుంటారు, ఇక వీళ్ళు నలుగురు ఓకే, నీకు ఇష్టం లేదా నువ్వు అట్టబో. ఒక హాఫ్ అన్ అవర్, మరీ అయితే 1 గంట, 3-4 గంటలు దాని గురించే చర్చలు, అరుపుళ్ళు. ఏందది? ఒక్కరికి కూడా మైండ్ లేదనిపిస్తుంది. దాంట్లో అక్కడ ఉన్న 14 మందిలో ఎవరికి మైండ్ లేదనిపిస్తుంది. అట్లా వరుగుతారు ఇష్టం వచ్చినట్టు. తర్వాత ఇంట్లో విషయాన్ని కూడా వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క బిహేవియర్ ఉంది. మణికంఠ ఫస్ట్ డేనే మనోడిని ఎలిమినేట్ అన్నారు. మనోడు అప్పటికే కోపంతో పాడవాడిని శివుని బాట. మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత ఒక్కడే సింగిల్గా కూర్చుంటుండు. మళ్ళీ అనుకున్నాడు కుక్క మురిగింది. చూడాలి, ఆ రియాక్షన్ చూడాలి. మళ్ళీ గట్టి అయ్యని పెద్ద తప్పు చేసినారు ఆయన. సో తర్వాత నామినేషన్ విషయానికి వస్తే, ఈ సోనియా అనే అమ్మాయి ప్రతి ఒక్కరిని గట్టి తగులుకుంటుంది. నార్మల్ టైంలో మంచిగా అని అవుతుంది, కానీ నామినేషన్ విషయం వచ్చేసరికి మాత్రం అందరినీ గట్టిగా తగులుకుంటుంది. ఏదో చూస్తాం నార్మల్ అనుకున్నాం, కానీ గట్టిగా తగులుకుంటుంది. అంటే అక్కడ ఉండే పాయింట్స్ నార్మలా అది ఏంటంటే, ఎందుకంటే ఇప్పుడు యాజ్ ఎ 2 daysలో పెద్దగా ఏం పాయింట్స్ ఉండవు వాళ్ళ నామినేట్ చేయడానికి. సో ఆమె నామినేట్ చేసింది బేబక్క, తర్వాత ప్రేరణ అని. సో ఆ పాయింట్స్ కూడా వ్యాలిడే అనిపిస్తున్నాడు. ఎందుకంటే ఆమె చేసిన 2 వ్యాలిడే. ఎందుకంటే బేబక్క చేసిన తప్పేంది? ఓకే, తనకు కుక్కర్ విషయం ఏంటంటే, కుక్కరు అది తెలియదు. కొత్త రకమైన కుక్కర్, ఇంట్లో కుక్కర్ ఉంటుంది, ఇక్కడ ఓ రకమైన కుక్కర్ ఉంది, తనకు అర్థం కాలేదు. సో అదొకటి. తర్వాత ఆ పప్పు అనేది మాడిపోవడం జరిగింది. కాబట్టి ఎవరో సరిగ్గా తినలేకపోయారు, వాళ్ళందరికీ ఆకలితో అలమటిచ్చారు. సో ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆకలి అంత ఇంపార్టెంట్ ఆడ. కాబట్టి అది 100% ప్రతి ఒక్కరు అడుగుతారు. ఎందుకంటే అరే అమ్మ ఆకలి పోయిందిరా భయ్, మా ఒక పూట ఏం నార్మల్, ఒక పూట మంచిగా ఎట్లా తింటాం, అటువంటి సరిగ్గా ఇవ్వలేదంటే అది నీ వల్ల. ఎందుకంటే నీకు తెలియకపోవడం వల్ల. ఇప్పుడు నువ్వు కిచెన్లోకి ఎందుకు వచ్చినావు? నీకు అంతా వంట తెలుసు, ప్రతిదీ తెలుసు అన్నావు. సరే ఓకే, నీకు కుక్కర్ గురించి తెలియనప్పుడు ఎవరినో పిలువు. ఇక నాకు తెలుస్తలేదు, నాకు తెలియదు అయ్యా, మీరు ఎవరిని ఉంటే చేయండి, చేస్తేనే చేస్తా అని అనాలి. లేదు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇంట్లో ఉండే పరిస్థితి. తర్వాత మణికంఠ మీరు చూసుకోండి, సింగిల్గా ఉంటుండు, సింగిల్గా పాట పాడుకుంటుండు. మళ్ళీ మనోడు ఏ లోకంలో ఉన్నాడో ఏందో అర్థమవుతలేదు. గేమ్ కూడా పెద్దగా ఆడినట్లు కూడా అనిపిస్తలేదు నాకైతే. ఈ బిగ్ బాస్ చూస్తుంటే ఈ 2 days స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ. నిఖిల్ అనేది ఎక్కువ మాట్లాడుతుండు. సో ఎవరిని మాట్లాడనీయకుండా మనోడే ఎక్కువ మాట్లాడేస్తుండు. ఫస్ట్ చీఫ్ అయిండు, తర్వాత నైనిక చీఫ్ అయింది, తర్వాత ఇంకొక ఆమె చీఫ్ అయింది. సో ఎట్లా అంటే మనోడు ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే మనోడు ఏదో ఒకటి బాగా మాట్లాడడం, ఏదో ఒకటి చేయడం, యాక్టివిటీ చేయడం, స్క్రీన్ ప్రెజెన్స్ అనేది ఎక్కువ కనిపిస్తుంది మా మనోడికి. తర్వాత సోనియాకి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. తర్వాత శేఖర్ భాష మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ డేనే అది ఆరెంజ్ గురించి స్టార్ట్ అయింది, గట్టి తగులుకున్నాడు. నిజం చెప్పాలంటే బయట మనం అనుకున్న ఈ ఆ యాంగ్రీనెస్ ఈ బిగ్ బాస్లోకి శేఖర్ భాషను రానిచ్చింది. సో అదే కంటిన్యూ చేస్తుండు. కానీ నేను చెప్పంటే నామినేషన్లో చాలా కూల్గానే అయిపోయాడు. నామినేషన్లో అయితే మరీ అంత రేజ్ కాకుండా బేబక్కని నామినేట్ చేసినప్పుడు అట్లా కొంచెం కూల్గానే ఉన్నాడు. మనం చూడాలి ముందు మళ్ళీ శేఖర్ భాష ఎట్లా బిహేవ్ చేస్తాడో. సో మిగతా అందరూ అయితే కొంచెం అంతంత ఏం లేదు. తర్వాత అభయ్, తర్వాత ఇంకా పృథ్వీ కూడా ఏంటంటే తను కన్నడ అతను అయ్యేసరికి తెలుగు అనేది కొంచెం క్లారిటీగా రావట్లేదు. ఏదైనా ఆన్సర్ ఇచ్చేప్పుడు కూడా కరెక్ట్ లేదు. ఎందుకంటే బేబక్క తనని నామినేట్ చేసింది హెల్ప్ చేయట్లేదు అని. నువ్వు హెల్ప్ చేయట్లేదు కిచెన్లో ఉన్నప్పుడు అంటే మనకి అరే అవును హెల్ప్ చేయలేదు మీరు అంటే. ఒక ఇంట్లో 14 మంది ఉన్నాను, ఎంతమంది ఉన్నాను, హెల్ప్ అనేది ఒక అడగడం.
అరే మనం ఈయనే ఉన్నాం, ఇక తప్పదు వాడు కూర్చొని అడగడం, మీరు కిచెన్ డిపార్ట్మెంట్ మీరే చేసుకోండి అంటే అది కూడా తప్పే. కానీ తిను కూడా అనుకోవచ్చు, అరే ఒక చిన్న హెల్ప్, ఓకే ఇంతమంది చేస్తారు అతను ఒక్కని చేస్తే ఏం కాదు కదా అని బేబక్క కూడా అనుకోవచ్చు. కానీ ఇతను అనుకోలేదు. సో ఇతను కూడా ఒక హెల్ప్ అడిగితే పోయేది ఏముంది, అరే అక్క నేను అది వేయాలా ఇది వేయాలా ఇది వేయాలా అంటే. ఇది ఒక చిన్న మిస్టేక్ పృథ్వీ నుంచి. మిగతాలందరూ అయితే కొంచెం అంతంత విష్ణుప్రియ చూసుకున్నా ఏదో నార్మల్ ఎక్కువ నవ్వుతుంది, ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాడా, కానీ ఇంకా ఎంటర్టైన్మెంట్ పరంగా ఏం లేదు. మిగతాది అయితే పెద్దగా ఎంటర్టైన్మెంట్ పరంగా ఏం లేదు, యాజ్ అ నార్మల్గా స్టార్ట్ అయింది. నామినేషన్స్ కూడా కొంచెం పర్లే, సోనియా తర్వాత ప్రేరణ మధ్యనే కొంచెం గట్టిగా హై అండ్ రేంజ్లో నడిచింది. ఇక తర్వాత మొత్తం ఇంకా కొంచెం నార్మల్ ఉంది. సో ముందు ముందు చూడాలి బిగ్ బాస్ అనేది ఏ రకంగా ఈసారి తెలుగు అనేది స్టార్ట్ అవుతుందో. ఎందుకంటే ఫస్ట్ 2 days చూడంగానే ఫేస్బుక్లో ఇటు ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఇది ద బెస్ట్ వరస్ట్ సీజన్ అని ఇదే అవుతుంది అనేసి చాలామంది పెడతారు. అది అందరూ తెలుసుకోవాలి. నేనేదో దీన్ని వరస్ట్ సీజన్ అన్నాను కాదు, ఎందుకంటే తెలిసిపోతుంది 2 days పరంగా. అంటే అక్కడ ఉండే మనుషులు ఎట్లున్నారు, వాళ్ళ బిహేవియర్ ఎట్లుంది, అరే నీ అమ్మ ఏంద్రా ప్రతి ఒక్కళ్ళు ఒకరికొకరికి సంబంధం లేకుండా వచ్చారు, ఒకరికొకరు విచిత్రమైన మైండ్ సెట్తో వచ్చారు అనేసి అందరు కొంచెం షాక్ అవుతారు. సో ఇది ఈ 2 days బిగ్ బాస్ రివ్యూ మీ అందరికి నచ్చుతున్నా ఆశిస్తున్నా. మీ అందరికి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి, అండ్ మా వీసీ మీడియాని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.